దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా దినాల తర్వాత మరొకసారి లైవ్లోకి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. పిల్లరా, మీ కొరకు మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడి తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయనా. ఎవరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో మాతో కూడా కలిసి ఐక్యమై ఏక మనస్సు కలిగి ఈ సావాసములు ఈ సంఘ ప్రార్థనలు ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్ని మరొకసారి తాకమని వేడుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మరి బలహీనతలన్నీ తొలగించండి నాయనా. మరి వ్యాధి బాధలను స్వస్థపరచండి. మీ నెమ్మదిని సమాధానము కలగచ్చేయండి. మరి దేని కొరకైతే కన్నీరు విడుస్తున్నారు, ఏ దుఃఖములో ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యలన్నీ వారి జీవితంలోంచి పూర్తిగా తొలగించమని వేడుకుంటున్నా. ఈ సంవత్సరం మాకు వాగ్దానం చేసినట్లుగా ద్వితీయోపదేశకాండం 28:11 ప్రకారం సమృద్ధి అయిన మేలు నా జీవితంలో వారి జీవితంలో కలగచేయమని వేడుకుంటున్నా. త్వరగా రాబోచున్న ఈ దినాల్లో మా జీవితంలో మరి అధికంగా పశ్చాత్తాపడటకు సాయం చేయండి. రిపెంట్ అవుటకు సాయం చేయండి. ఈ పాపాన్ని, ఈ బలహీనతను ఇంకా విడిచిపెట్టలేకపోతున్నారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీ శక్తిని సమృద్ధిగా పంపించి, మీ శక్తిని విడుదల చేసి వారి జీవితంలో పూర్తిగా దానిలోంచి, ఆ శక్తిలోంచి, ఆ బలహీనతలోంచి, ఆ వ్యాధిలోంచి బయటపడినట్లుగా సహాయం చేయండి. నేను అలా చేసినందుకు వందనాలు. లైవ్ ద్వారా నాతో మాతో మందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. సకల మహిమ మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. మరి కొన్ని దినాల నుంచి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రభు తెలియజేసిన దాన్ని నేను మా సహోదరి సహోదరులకు తెలియచేస్తున్నాను. రిపెంట్ అవ్వమని మరి దేవుడు మాట్లాడినట్టుగా, మరి దేవుడు నాతో మాట్లాడిన ఆ మాటను మరి నాతో ఉన్న బిడ్డలకు తెలియజేస్తున్నాను. దాని మీద ప్రతిరోజు కూడా దాదాపుగా ఒక 15 days నుంచి ఏ విషయాలు రిపెంట్ అవ్వాలో, పశ్చాత్తాపడాలో తెలియజేస్తున్నాను. నిజమే, ఈ చివరి దినాల్లో మరి మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు, చేస్తున్నవి మరి అధికంగా పశ్చాత్తాపడి మనం సరి చేసుకోగలిగినట్లయితే ఆ దేవుని యొక్క రాకలు, అంటే ఆ దేవుని యొక్క మరి ర్యాప్చర్లో మనమందరం కూడా ఎత్తబడి గుంపులో ఉంటాం. మరి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, అలాగే నీ బలహీనత కొరకు, మరి నీ యొక్క అవివేకము కొరకు, నా అవివేకం కొరకు, ఏవైతే మన జీవితంలో ఏ పొరపాట్లను మనం కలిగి ఉన్నామో వాటి కొరకు మరి మనం పశ్చాత్తాపడినప్పుడు వాటిని క్షమించటమే కాదు, మన జీవితంలో మరలా తిరిగి వాటిని చేయకుండా దేవుడు ఎంతగానో పరిశుద్ధాత్మ ద్వారా సాయం చేస్తాడు. కనుక మరి మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆత్మీయంగా పరిశీలించుకుంటూ, ఇంకేమైనా బలహీనత ఉందా, ఇంకెటువంటి పాపం ఉందా, లేదా ఇంకేమైనా అవివేకం ఉందా, ఇంకా తెలిసి మన జీవితంలో ఏదైనా మనల్ని వెంటాడుతుందా, అది కోపమే కావచ్చు, ద్వేషమే కావచ్చు, గర్వమే కావచ్చు, అసూయ కావచ్చు, ఎటువంటి చెడ్డ లక్షణములు మనలో ఉన్నాయో వాటిని చూసుకుంటూ సరిచేసుకున్నప్పుడు ఆ ప్రభు యొక్క రాకలో నిందారహితులుగా ఉంటాం. మరి మన ఆత్మ, మన దేహం, మన మనస్సు పరిశుద్ధంగా ఉంచుకొని ఆ దేవుని యొక్క సన్నిధిలో కనబడువారుగా మన భూమి మీద ఉన్నప్పుడే ప్రిపేర్ అవ్వాలా, సిద్ధపడాలా. అవును, సిద్ధపడుతున్న సంఘం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. మరి అలాగే మరి చివరి దినాలు, మరి ప్రభు యొక్క రాకను గూర్చిన సూచనలు అనేకం జరుగుతున్నాయి. మరి వాటికి మనం అర్థం చేసుకొని మరి మరొకసారి జ్ఞానము తెచ్చుకొని మనం గనక జాగ్రత్త పడి, మెలకువపడి
మెలకు కలిగి ప్రార్థించినట్లయితే, విశ్వసించి మన ప్రభు సన్నిధిలో ఇంకా ముందుకు కనుక సాగలిగితే ఆ ఎత్తబడే గుంపులు మరి నీవే కాదు, నీ కుటుంబమే కాదు, నీ సంఘమే కాదు, నీతో ఉన్న కొంతమందిని ప్రభు ఒక రాకలో నువ్వు మరి తీసుకొని వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కనుక దయచేసి మనమందరం ప్రిపేర్ అవుతూ అనేకుల్ని ప్రిపేర్ చేయాల. మంచిది. మరి నా యొక్క సందేశాన్ని నేను తెలియచేయాలని కోరుకుంటున్నా. మరి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి పిల్లరా. యోబు గ్రంథం, దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతుండండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగూ నీకు మేలు కలుగునని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి ఈ సంవత్సరం యొక్క వాగ్దానం కూడా అది. మరి మేలు చేస్తా, సమృద్ధి అయిన మేలు చేస్తా అని దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడిన ఆ ప్రవచన వాగ్దానాన్ని ఇప్పటికీ తెలియచేశాను పిల్లరా. నిజమే, మేలు అంటే ఇది ఫిజికల్గా కాదు, ఆత్మీయమైన మేలును, అలాగే శారీరకంగా కావలసిన ప్రతి మేలు దేవుడు దయచేసే దేవుడు. ఇక్కడ చూస్తే అంటాడు, ఆయనతో సావాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును, అలాగూ నీకు మేలు కలుగునని దేవుని యొక్క వాక్యం అంటుంది. మనందరం కూడా మనం కోరుకుంటున్నాం, మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లల జీవితంలో, మరి యొక్క ఆరోగ్యములు, మరి యొక్క చదువులు, లేకపోతే మనం చేస్తున్న చేతి పనులలో మనందరికి కూడా మేలు కలగాలని కోరుకుంటున్నాం. అయితే ఇటువంటి మేలు మన జీవితంలో చూడాలంటే, మేలు కలగాలంటే కొన్ని విషయాలు మనం చేయడానికి ప్రయత్నించాలి. వీటిని గనక మనం ప్రభువు కనుక ఇవ్వగలిగితే మన జీవితంలో నిశ్చయంగా మనం మేలు చూస్తాం. అందులో ఒకటి ఏంటంటే టైం పిల్లరా, సమయాన్ని. అంతేకాదు, సమయమే కాదు, టాలెంట్ అనగా మనకున్న మరి ఏదైతే తలాంత్ ఉందో ఆ తలాంతుని ప్రభువుకి ఇవ్వాలి. అలాగే ట్రెజర్ అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే మనకున్న సంపద, లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి ఏమైతే కలిగి ఉన్నామో సంపాద్యాన్ని మనం ప్రభువుకు ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ కూడా పరమిచ్చినవే. సమయం దేవుడిచ్చింది, అలాగే నీకున్న తలాంతు దేవుడిచ్చింది. అలాగే అంతేకాదు పిల్లరా, నీవు సంపాదించుకుని ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని కలగచేసి మరి ధనమును, లేకపోతే నీ కలిగింది ఆ సంపాద్యాన్ని మరి దేవుడే కలగ చేస్తున్నాడు. అది నువ్వు గుర్తెరిగితే ఈ మూడింటిని ప్రభువుకు నువ్వు ఇచ్చేవారిగా ఉంటావు. ఒకటి టైం, రెండవది టాలెంట్, మూడవది మరి ఏంటంటే నీకున్న సంపాద్యము. ఇక్కడ చూస్తే మనం ఇందాక 22వ వచనం 21వ వచనం చూస్తే ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు అప్పుడు ఇలాగిచ్చి నువ్వు సావాసం చేస్తే, అనగా నీ సమయంలో నువ్వు సావాసం చేసి నువ్వు చేసినట్లయితే నీకు సమాధానము కలుగును. ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నావేమో, ఇక వాక్యాన్ని వింటూ నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉంటున్నావేమో, దేవుడు నీకు సమాధానము కలగ చేస్తాడు. నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగునని దేవుని యొక్క వాక్యం అంటుంది. నీ జీవితంలో ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ మేలు ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించునుగాక. అది ఆర్థికంగాను, అది కుటుంబంగాను, అది వ్యక్తిగతంగా, స్పిరిచువల్గా ఏ యొక్క మేలుని చూస్తున్నావో ఆ మేలు నీ జీవితంలో తప్పక చూడగలం. ఎప్పుడంటే ఆయనతో మనం సహవాసం చేయాలి, ఫెలోషిప్ చేయాలి. అంటే సమయాన్ని ఇవ్వాలి. ఫెలోషిప్ అంటే మన సమయాన్ని ఇస్తున్నామని అర్థం. సమయమే కాదు, మనకున్న తలాంతు, టాలెంట్ ఇవ్వాలి. అంతేకాదు పిల్లరా, మనకున్న ట్రెజర్ ఏదైతుందో, మనకున్న భాగములు వచ్చి ప్రభువుకి ఇచ్చినప్పుడు, ఇలా చేసినప్పుడు అలాగున నీకేం కలుగుతుందంటే, అలాగూ నువ్వు చేయగలిగితే నీకు మేలు కలుగునని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే పిల్లరా, మీ అందరికి కూడా మీ కుటుంబాల్లో మేలు కలుగునుగాక. ఆత్మీయ జీవితంలో కూడా మేలు కలుగునుగాక. ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ అప్పు సమస్య ఉందో, ఇంకా మిమ్మల్ని బాధిస్తూ ఏదైతుందో, ఏ మేలు మీరు చూడలేకపోతున్నారో ఆ మేలన్నీ ప్రభు మీ జీవితంలో, నా జీవితంలో అనుగ్రహించునుగాక. చూద్దామండి, ద్వితీయోపదేశ కాండం ఒక మాట ఉంది పిల్లరా. మరి దేవుని యొక్క వాక్యములు కనుక చూచినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 32 చాప్టర్
32వ అధ్యాయము మరి 29వ వచనాన్ని కనుక చూచినట్లయితే ఒక మాట ఉందండి, చూద్దాం. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. అనగా సమయం చూస్తాను చూడండి, ఎంత వేగవంతంగా వెళ్ళిపోతుంది. ఎన్ని సమస్యలు భూమి మీద జరుగుతున్నాయి. మనం అనేకమైన మరి పరిస్థితులు మనం చూస్తాం. మన లాస్ ఏంజల్స్ ఎలాగా మరి కాలిపోయి బూడిదైపోయిందో, ఆ పట్టణం ఎలాగా మరి నిర్మానుష్యం అయిపోయిందో మనం చూస్తున్నాం. ఈ భయంకరమైన దినములు ఏదో దేవుని రాకడ, ఏదో ఒక పెద్ద భీకరమైన మరి ర్యాప్చర్ జరిగేటప్పుడు ఏదో పెద్ద సూచనే కనపరచరు. వెరీ సింపుల్గా కనురెప్పపాటులో జరిగిపోయే ఈ దినాల్లో మన జీవితాన్ని జ్ఞానము తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాల. అందుకని వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. అంటే సమయం అయిపోతుంది, గతించిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది, రోజులు వెళ్ళిపోతున్నాయి. 24, 25 ఇలా ఆ 25, 24 మనకేమి తీసుకొని రావటం లేదు. కానీ మనం ఎప్పుడైతే జ్ఞానము తెచ్చుకొని తలపోసి మనం దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, ఆ సావాసాన్ని, లేకపోతే దేవుడు ఏం కోరుకుంటుండో దాన్ని కనుక మనం ఇవ్వగలిగితే తిరిగి మనకి ఇవ్వబడుతుంది. నువ్వు సమయం ఇస్తే సమయం, నువ్వు టాలెంట్ ఇస్తే నీ తలాంతు పెరిగి ఇంకా అధికమవుతుంది. నీకున్న ట్రెజర్, నీ కలిగిన దాన్ని నువ్వు ఇస్తే నీ పేదరికాన్ని తీసివేసుకోవటమే కాదు, తిరిగి నీకు దేవుడు మంచి భాగాన్ని తిరిగి నీకు ఇవ్వగలడు. పిల్లరా, ఇక్కడ అంటాడు జ్ఞానం తెచ్చుకో, దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు. జరిగిపోతుంది, ఇప్పటికెంతో సమయం వేస్ట్ ఆఫ్ అయిపోయింది, మన జీవితాలు పోగొట్టుకున్నాం. దాని కొరకు రిపెండ్ అవ్వాలా. ఒకవేళ తలాంత్ ఉపయోగించలేదా, రిపెండ్ అవ్వాలా, పశ్చాత్తాపడాలా. ఒకవేళ దేవునికి ఇవ్వలేకపోతున్నావా, దేవునికి చేయలేకపోతున్నావా, రిపెండ్ అవ్వడానికి మరి పశ్చాత్తాపడటానికి ప్రయత్నించాలా. ఇక్కడ చూస్తే మరి యోచించుకొని తలపోసి తమ కడవరి స్థితి, అట్లా నువ్వు యోచిస్తే నీ సమయాన్ని పాడు చేసుకో. ఆలోచిస్తే ఒకసారి గమనించి ఆలోచించి అయ్యో ఇప్పటికీ ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకోనని ఒకసారి కనుక నీ యోచిస్తే నీ కడవరి స్థితిని దేవుడు ఏం చేస్తాడంటే, కడవరి స్థితి యోచించడం మేలు. ఇప్పటికి ఇలా జరిగిపోయింది, అయిపోయింది. యోచించుకుంటే నీకేం కలుగుతుంది, మేలు అనేది దేవుడు జరిగిస్తా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక జ్ఞానము తెచ్చుకోమని బైబిల్ అంటుంది. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటిని చూడండి, వాటికి మరి చీమలకు చూడండి, న్యాయాధిపతి లేడు, ఒక అధిపతి లేడు, కానీ చాలా స్ట్రైట్గా చక్కగా ముందు ఆహారాన్ని సమకూర్చుకుంటూ చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తాయి. అలాగే సమయం పోతుంది, అనుకున్న దాన్ని ఏం చేయలేకపోతున్నాం, అలాగే దేవునికి చెల్లించలేకపోతున్నాం. ఈ 3 భాగాలు కనుక టైం, గాడ్స్ టైమే దేవుడిచ్చిందే, అలాగే టాలెంట్, ఎబిలిటీ దేవుడిచ్చింది, ట్రెజర్ నీ బ్లెస్సింగ్ దేవుడిచ్చింది. ఈ 3 దేవుడిచ్చింది. వీటిని తిరిగి ఇవ్వగలిగితే మరలా నీకు తిరిగిస్తాడు. అందుకే చూడండి, హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రభు అంటాడు కదా, నీ సమయం అయిపోయింది, నీ కాలం అయిపోయింది, నీ ఇంటిని, నీ జీవితాన్ని చక్కబెట్టుకో అంటాడు. నీ దీపాన్ని అనగా నీ ఆత్మను, నీ జీవితాన్ని చక్కబెట్టుకుని యెషయా ప్రవక్త ప్రవచించినప్పుడు తనెంతో కన్నీళ్లు కారుస్తాడు. ఏడ్చి దుఃఖించి పశ్చాత్తాపడి, అయ్యా నీ ఎదుట నేను ఎలాగున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో, సత్యముతో యథార్థముతో నేను ఎలా జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తలపోసి కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు తన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి తన సమయాన్ని, అంటే దేవుడికి అప్పుడు సమయాన్ని ముందిచ్చాడు, కానీ ఇప్పుడు తన జీవితంలో భూమి మీద సమయం అయిపోయింది. అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఇలా చెప్పినప్పుడు నీ ఇంటిని సరి చేసుకుంటే నీ జీవితం అయిపోయిందని చెప్పినప్పుడు తిరిగి తను పశ్చాత్తాపడి కన్నీరు విడిచి గోడ తట త్రిప్పుకొని తాను ఏమైతే చేశాడో దేవునికి జ్ఞాపకం చేసి మరి కన్నీరు విడిచినప్పుడు దేవుడు వెంటనే మరలా ప్రవక్తను పంపించి అంటున్నాడు కదా, మరలా అతని ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగిస్తా అని చెప్పినట్లుగా చూస్తున్నాం. దానికి సూచన చెప్పాడు, మరి ఆయుష్ పెంచాడు, మరలా 15 సంవత్సరాలు పొడిగించాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవునికి తన సమయములో సమయం ఇచ్చాడు. తను సమయం ఉన్నప్పుడు సమయం ఇచ్చాడు. అలాగే నీ సమయం ఉన్నప్పుడు సమయాన్ని, నీకున్న మంచిగా ఉన్నప్పుడు నీ టాలెంట్ని దేవునికి ఉపయోగించు. అలాగే నీ ట్రెజర్ అంటే నీ బ్లెస్సింగ్, దేంట్లయితే నువ్వు బ్లెస్ అయ్యావో,
దేని నుంచి అయితే మేలు పొంది కోరి మేలు పొందావో దాన్ని కనుక నీవివ్వగలిగితే, ఈ టీ అనగా ఈ ట్రిపుల్ టీ, ఈ మూడింటిని కనుక నువ్విస్తే తిరిగి నీకు 3 మరలా తిరిగి ఇవ్వబడతాయి. సమయం ఇచ్చావా దేవునికి, నీ సమయం పొడిగింపబడతా ఉంటుంది. అంటే నీ ఆయుష్ పొడిగించబడుతుంది, నీ ఆరోగ్యం పొడిగించబడుతుంది, నీకు చక్కటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే దేవుడిచ్చిన వాటిని దేవునికై వినియోగించాలా, ఉపయోగించాలా, దాన్ని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నించాలా. చాలామంది దేవుడిచ్చింది దేవునికి ఇవ్వడానికే చాలా వేదన పడతారు, దుఃఖపడతారు, సనుగుతూ ఉంటారు, లేతే మరి హృదయంలో నచ్చుకుంటూ ఉంటారు, మనసులో కలత పడతా ఉంటారు. కానీ దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో దేవుడు తిరిగి దాన్ని ఇస్తాడు. అందుకే చూడండి, అబ్రహామును అన్నాడు, తన కుమారునిచ్చి మరలా అంటున్నాడు కదా, నువ్వు ప్రేమించు నీకొక్కడైనా, ఆదికాండం 22 అధ్యాయాలు చూస్తాం, నువ్వు ప్రేమించు నీకొక్కడైనా నీ కుమారుని అన్నప్పుడు వెంటనే అతను ఏమాత్రం సందేహించక, భయపడక, మరి ఎంత మాత్రం కూడా సనుక్కోక, వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయక, వెనుదీయక తన కుమారుని, అనగా చాలా ఏండ్ల తర్వాత, మరి కొన్ని ఏండ్లు అయిపోయింది, దాదాపు 100 సంవత్సరాలప్పుడు ఇక పిల్లలు పుట్టరు అన్న సమయంలో దేవుడు అనుగ్రహించిన తన కుమారుని తిరిగి దేవునికి ఇచ్చేస్తున్నాడు. ఎందుకు ఇచ్చేస్తున్నాడంటే దేవుడు ఇమ్మన్నప్పుడు ఇస్తే తిరిగిస్తాడన్న సంగతి మరి అబ్రహాముకి బాగా తెలుసు. అందుకే తిరిగి వస్తామని మరి పనివారితో చెప్పినట్లుగా చూస్తున్నాం. కర్రలున్నాయి, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి కత్తి ఉంది, మరి అలాగే అన్నీ ఉన్నాయి. కానీ ఏది గొర్రెపిల్ల అన్నప్పుడు తన కుమారుతో అంటాడు కదా, దేవుడే చూసుకును. పనివారితో అంటాడు కదా, తిరిగి మేము వస్తాము. అంటే దేవునికి ఏమైనా ఇచ్చినప్పుడు దాన్ని తిరిగి మరలా ఇచ్చేస్తాడు. అది సమయమా, మరలా అంటున్నా, అది బ్లెస్సింగ్, పొందిన బ్లెస్సింగా, అలాగే నీ టాలెంటా, నీ తలాంతా, నీ సామర్థ్యమా, నీ ఎబిలిటీ, నీ సామర్థ్యాన్ని, నీకు బ్లెస్సింగ్ని నీకు ఇచ్చిన దేవుడిచ్చిన సమయం, ఆ ఇచ్చిన సమయంలో నీవు దేవునికితో సహవాసం చేస్తే, ప్రార్థిస్తే, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తే, నీ కుటుంబం కొరకు పశ్చాత్తపడి కన్నీళ్లు కారిస్తే, నువ్వు సిద్ధపరచుకుంటూ అనేకుని కనుక సిద్ధపరచగలిగినట్లయితే, మరలా అంటున్నా, ఇలా చూస్తాను మీ చేతులు, అలా కనుక చేయగలిగితే నిశ్చయముగా ఈ తిరిగి మళ్ళా ఈ 3 బ్లెస్సింగ్స్, ఈ మూడింటిని, టైం, ట్రెషర్, లేకపోతే టాలెంట్, ఈ 3 కూడా నీ జీవితంలోకి, నా జీవితంలోకి వచ్చేస్తాయి పిల్లరా. ఇక్కడ చూద్దాం, దేవునికి వాక్యములు కనుక చూసినట్లయితే యోబు గ్రంథం 6వ అధ్యాయం మరి 1వ వచనాన్ని చూస్తున్నా, ఈ మాట ఆలకించి నీ మేలు కొరుకని తెలుసుకున్నాము. అంటే ఎందుకు అబ్రహాంని ఇమ్మన్నాడు, ఎందుకు ఆ ఇస్కి యొక్క ఆయుష్ని పెంచుతున్నాడు? నీ మేలు కొరకే. ఇక్కడ అంటున్నాడు, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకునము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చను, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకే. ఇది ఈ చెప్పే దేని కొరకు అంటే నీ మేలు కొరకే. టైం ఇస్తే నీ మేలు కొరకే, నీ మేలు కొరకే అంట. ఎంత అద్భుతం! అవును, నువ్వు సావాసం చేస్తే అది నీ మేలు కొరకే. ప్రార్థిస్తున్నావా? నీ మేలు కొరకే. పశ్చాత్తాపడుతున్నావా? నీ మేలు కొరకే. నీ కుటుంబం కొరకు నీ కలిగింది దేవునికి ఇస్తున్నావా? నీ మేలు కొరకే. ఎందుకు? నీ జీవితంలో నా పేదరికాన్ని తీసేసుకుంటావు. నీ బలహీనతల కొరకై మరలా పశ్చాత్తాపడాల. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు అని తెలుసుకొనుము. అవును ప్రియులరా, ఇది నీ మేలు కొరకే అంట. అలా నువ్వు ఇచ్చినప్పుడు అది నీ మేలుగా మారుతుందంట. ఇలా చూస్తున్న మీ జీవితంలో అధికమైన మేలు మీ కుటుంబంలో జరుగునుగాక, మీ ఇంటిలో సమాధానం కలుగునుగాక, నీ సమస్యలన్నీ తీర్చబడునుగాక. నీ మనసులో ఉన్న కలవరం, కలత ఒకవేళ అనుకుంటున్నామో, అంత కన్ఫ్యూజ్ అవుతున్నవేమో, ఏం అర్థం కావట్లేదేమో, ఏం చేయాలా, ఎప్పేలా, ఈ పరిస్థితి ఏంటి, ఇంకా నా జీవితంలో సెటిల్మెంట్ అవ్వలే, ఇల్లు కట్టుకోలే, వివాహం కాలే, పిల్లలు లేరు, లేకపోతే నా కుటుంబం ఇట్లా చెదిరిపోయింది, నా కుమారుడికి లాగైంది, నా కుమార్తెకి లాగైంది, లేదా నా పిల్లలకి ఇంకా వివాహం వయసు వచ్చింది, చేయలేకపోతున్నా. ఇలాగా అన్ని సమస్యలను బట్టి మనం చాలా కలవరం చెందుతూ ఉంటాం. కానీ ప్రభువుకి మనం ఇస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మన వెంట మనకు కావలసిన మేళ్ళనివి వెంటాడుతుంటాయి పిల్లరా.